హాయ్ అండి. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అయితుందండి. పిల్లల కోసమైతే నేను ఇలా వేడివేడిగా స్నాక్స్ అయితే బజ్జీలకి తయారు చేశానండి. దీనికోసమైతే కొంచెం శనగపిండి తీసుకొని, ఇట్లా కొంచెం వాటర్ ఏసుకొని, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసమైతే ఇలా కొన్ని మిర్చిని తీసుకొని, వాటిని ఇలా మిడిల్‌లోకి అయితే కట్ చేసేసుకొని, ఇలా ఒక్కొక్కటిగా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కూడా కొన్ని ఆలూస్ తీసుకొని, వీటిని పీల్ ఔట్ చేసేసుకొని, వీటిని చిన్న స్లైసెస్ కింద ఎలా అయితే వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా కొన్నైతే మా కోసమైతే మిర్చి బజ్జీ, పిల్లల కోసమైతే ఆలు వేసానండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా అయితే ఆలుని ఒక్కొక్క పీస్ తీసేసుకొని ఇట్లా అయితే పిండిలో ముంచేసుకొని ఇట్లా అయితే బజ్జీలుగా వేసేసుకోవాలి. ఇంకా అలానే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాక తీసేసుకోవాలి. ఇంక నెక్స్ట్ అయితే మిర్చి బజ్జీ కూడా సేమ్ ఇలానే ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇట్లా మిర్చిలో వేసేసుకొని ఇట్లా అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇదండి. ఇలా చల్లటి వెదర్లో వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా. ఓకే, బాయ్.